Hi AP NEET students and parents, welcome back to my channel. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు స్టూడెంట్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ ఇచ్చారమ్మా. దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే స్లైడింగ్లో మరి ఏఐక్యూ థర్డ్ ఫేజ్ అయితే జరుగుతుంది కదా, స్లైడింగ్లో స్టేట్ కోటా నుంచి మరి సెంట్రల్ కోటా ఏఐక్యూకి వెళ్తారో వాళ్ళకి ట్యూషన్ ఫీజు కట్టే అవకాశం లేదు. ట్యూషన్ ఫీజు ఫ్రీ, వాళ్ళు ట్యూషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ అకాడమిక్ ఇయర్ 22 ఎగ్జామ్షన్ ఫ్రమ్ పేమెంట్ అవుట్ యూనివర్సిటీ ఫీజ్ ఇంటర్ ఎక్స్పెక్ట్ క్యాండిడేట్ అడ్మిటెడ్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండర్ స్టేట్ కోటా ఆఫ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సబ్సిక్వెంట్లీ జాయిన్డ్ ఏఐక్యూ ఇన్ ద సేమ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అఫిలియేటెడ్ టు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సపోజు ఒక స్టూడెంట్ కానీ మరి గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది, గుంటూరు మెడికల్ కాలేజీలో స్టేట్ కోటాలో నీట్లో సీట్ వచ్చింది. ఇతను కానీ ఆల్ ఇండియా కోటాకు వెళితే వీళ్ళు మరి ఫీజు మాత్రం యూనివర్సిటీ ఫీజు మరి కట్టవలసిన అవసరం లేదని ఒక పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే హియర్ బై ఇన్ఫార్మ్ ద క్యాండిడేట్ అడ్మిటెడ్ టు ఎంబీబీఎస్ కోర్స్ 2025 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సబ్సిక్వెంట్లీ మరి ఎగ్జామ్టెడ్ అఫిలియేటెడ్ టు నౌ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ 10,600 రూపీస్. మరి వీళ్ళు కట్టాల్సిన ద వీ ఆఫ్ అబో ఆల్ రెస్పెక్టివ్ క్యాండిడేట్స్ కెన్ అవైల్ ద అబో ఎగ్జామ్షన్ submission of the request to principal concerned along with the copies allotment order with both state government, state quota and all India quota will join in. మీరు ప్రిన్సిపల్ కానీ ఇవన్నీ అలాట్మెంట్ ఆర్ జాయినింగ్ లెటర్ అయితే సబ్మిట్ చేస్తే మీరు ఫీజు అయితే ది ఎగ్జామ్షన్ ఈజ్ స్ట్రిక్ట్లీ అప్లికబుల్ ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. మరి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రమే ఇది వర్తించిద్దని వీళ్ళు చెప్తున్నారు. మీరు ఏదైనా సపోజ్ రంగరాయ మెడికల్ కాలేజీలో మీరు కాంపిటెంట్ అథారిటీ కోట చేరితే మీరు స్లైడ్ అయ్యి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయారు అనుకో, స్లైడింగ్లో మీరు మరి యూనివర్సిటీ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఇది స్టూడెంట్స్ మరి గమనించగలరు, ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటారు. మరి ఇది మంచి న్యూస్ అని నేను అనుకుంటున్నాను. మరి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్లైడింగ్ అవుతారో ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్ ఇండియా కోటాకి స్లైడింగ్ అవుతారు, దానివల్ల అడ్వాంటేజ్ కూడా ఉందమ్మా. మీరు స్లైడింగు మరి కాంపిటెంట్ అథారిటీ కోటా నుంచి ఏఐక్యూకి స్లైడ్ అవ్వటం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక సీట్ ఖాళీ అవుతుంది. ఈ సీట్ ఖాళీ అయిపోయి ఒక టాపర్ ఉన్నాడు అనుకో, ఆ టాపర్ ఇక్కడ ఖాళీ అయిపోయి వేరే అతనికి సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉన్నారో మరి ఏఐక్యూ కోటాకి వెళ్ళండి. ఏఐక్యూ కోటా మనకి మరి కాంపిటెంట్ అథారిటీ కోటా 85% కన్వీనర్ కోటా, మరి ఏఐక్యూ కోటా ఏంటంటే 15% కోటా. మరి ఈ కోటా నుంచి ఈ కోటాకి వెళ్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 2 అడ్వాంటేజ్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యూనివర్సిటీ ఫీజు 10,600 ఎంత ఉందో అది కట్టవలసిన అవసరం లేదు. రెండోది ఏంటంటే వేరే స్టూడెంట్స్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు టాపర్స్ కాబట్టి మరి వేరే స్టూడెంట్స్ ఎవరైతే వీరు ఈ 85%లో సీటు ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి గవర్నమెంట్ కాలేజీల్లో కానీ గుంటూరు మెడికల్ కాలేజీ కానీ, ఆంధ్ర మెడికల్ కాలేజీ, రంగరాయ మెడికల్ కాలేజీ, ఇలా గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అటు వెళ్ళండి. ఇక్కడ నుంచి సిక్యూ నుంచి ఏఈక్యూకి వెళితే మీకు వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మరి అదేవిధంగా ట్యూషన్ మరి యూనివర్సిటీ ఫీజు మరి ఎగ్జామ్ అయినట్టు ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.